సాధారణంగా ఏ మహిళైనా తల్లిగా మారటం అనేది ఒక వరంగా భావిస్తుంది. తాను గర్భవతి అయిన నాటి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత మరియు ఆ బిడ్డకు పాలు ఇస్తున్న సందర్భంలో ప్రతి క్షణాన్ని లేదా ప్రతి సంఘటనను కూడా ఎంతగానో ఆస్వాదిస్తుంది. అంతలా భావిస్తుంది కాబట్టే ఆ అమ్మతనపు కమ్మదనం మనం కూడా అనుభవిస్తుంటాం. అయితే తాను గర్భవతిగా మారిన క్షణం నుంచి ఎన్నో అనుమానాలు మరియు అపోహలు అనేవి తన చుట్టూ ఒక ప్రశ్నలుగా తిరుగుతుంటాయి. అలా ఒక్కసారిగా వచ్చిన అనుమానాలను కొందరు వైద్యుల ద్వారా నివృత్తి చేసుకుంటే, మరికొందరు వారి ఇంట్లోని పెద్దల ద్వారా సమాధానాలను పొందుతారు. కానీ నిజానికి పెద్దలు వారి కాలంలో ఉన్న పరిస్థితులు, వారి సౌకర్యాలను బట్టి చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా వైద్యుల సలహా తప్పనిసరి. గర్భధారణ సమయంలో తల్లి కేవలం ఆరోగ్యకరమైన బరువు మాత్రమే పెరగాలి, కానీ విపరీతంగా ఊబకాయంగా మాత్రం మారొద్దు. ఆరోగ్యకరమైన బరువు పెరగటం వల్ల కడుపులోని మీ బిడ్డ ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి సహాయపడుతుంది. అలానే ఉండాల్సిన బరువు కంటే తక్కువ లేదా ఎక్కువ ఉన్నట్లయితే మీకు మరియు మీ బిడ్డకు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగటం వల్ల గర్భధారణ సమయంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా టైప్ 2 డయాబెటిస్ మరియు హై బ్లడ్ ప్రెషర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. మీరు ఎక్కువ బరువుతో ఉన్నట్లయితే మీరు కావాలని అనారోగ్యాలకు ఆహ్వానం పలికినట్లుగా భావించొచ్చు. ఎక్కువ బరువు అనేది సి సెక్షన్ అవకాశాలను పెంచుతుంది. బిఎంఐ ప్రకారం ఎంత ఉండాలో అంతే బరువు ఉన్నట్టయితే మీకు నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా డెలివరీ తర్వాత మీ బరువును మునుపటిలా మెయింటైన్ చేసుకోవచ్చు. అసలు సంతానం కలగకపోవటానికి కారణాలు ఎన్నో ఉన్నా కేవలం లోపం విషయానికి వస్తే మగ మరియు ఆడవారిలో కేవలం ఆడవారి వల్ల పిల్లలు కావటం లేదు అనేది తప్పు. పురుషుల స్పర్మ్ కౌంట్ మరియు దాని నాణ్యత కూడా సంతాన లేమికి ఒక ప్రధాన సమస్య. చాలామంది పిల్లలు కాకపోవడానికి మహిళలే కారణమని నిందిస్తుంటారు. కాబట్టి కారణం అనేది గుర్తించి దానికి తగిన చికిత్స తీసుకుంటే తప్పకుండా పిల్లలు కలిగే అవకాశం ఉంది. పిల్లలు కలగకపోవడానికి కారణం ఆడవారే అనే భావనను పక్కనబెట్టి అసలు విషయాలను తెలుసుకుని మసులుకోవాలి. ఒత్తిడి కారణంగా సంతానలేమి సమస్య ఉన్నట్లయితే ఒత్తిడి తగ్గించుకుంటే తప్పకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అయితే ఇన్ఫర్టిలిటీ అనేది మానసిక సమస్య కానప్పటికీ మీ ఆలోచనల్లో మార్పులు కూడా మీ పిల్లలు పుట్టే అవకాశాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి శారీరక మరియు పునరుత్పత్తి ఆరోగ్యం అనేది రెండూ సమపాళ్లలో ఉన్నప్పుడే త్వరగా పిల్లలు కలిగే అవకాశం ఉంది. తల్లి కావాలని భావిస్తున్న మహిళలు 2-3 నెలల ముందు నుంచే మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు అనవసర విషయాల జోలికి పోకుండా నిర్మలంగా ఉండాలి. పెద్దగా అరవడం చెయ్యొద్దు. గదిలో ఒంటరిగా పాటలు వినటం, పుస్తకాలు చదవటం చేయాలి. ఇలాంటి అపోహలు చాలామంది ఆడవారిలో ఉండటం సహజమే. ఇది పూర్తిగా అపోహ అని చెప్పాలి. ఎందుకంటే 35 సంవత్సరాలు దాటిన ఆడవారు ఎంతోమంది పిల్లలకు జన్మనిచ్చిన వారున్నారు. అయితే 35 సంవత్సరాలు దాటిన వారు పిల్లల్ని కనడం అనేది కాస్త కష్టమే అయినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉంటే మాత్రం వారు తప్పకుండా పిల్లల్ని కనొచ్చు. చాలామంది విషయాల్లో ఇవి విజయవంతంగా సాగాయి కూడా. ఒక మహిళకు 30 సంవత్సరాల నుంచి గర్భధారణ సామర్థ్యం అనేది తగ్గుముఖం పడుతుంది. అది కాస్త 45 సంవత్సరాల వయసులో సంతానోత్పత్తి చాలా తగ్గిపోతుంది. సహజంగా గర్భం దాల్చటం అనేది కొంత కష్టమైన పని. కండోమ్ లేదా జనన నియంత్రణ మాత్రలు వంటి గర్భ నిరోధకాలు స్థిరంగా మరియు సరిగ్గా ఉపయోగించినప్పుడు గర్భం దాల్చకుండా ఉండే అవకాశాలను దెబ్బతీస్తుంది. ఇలాంటివి ఫెయిల్ అయినప్పుడు కూడా గర్భం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు అలా జరగడానికి కారణాలను తెలుసుకోవడానికి డాక్టర్ని సంప్రదించాలి. కండోమ్ అనేది గర్భనిరోధకంగా మాత్రమే కాకుండా ఎస్టీఐలు, ఎస్టీడీల నుంచి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇలాంటి ఎస్టీఐలు, ఎస్టీడీలు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే కండోమ్ ఒక్కటే మార్గం. ఇలాంటి ఎన్నో సాధారణ అనుమానాలు లేదా అపోహలు గర్భిణులకు రావటం సర్వసాధారణమైన వాటికి సరైన సమాధానాన్ని వెతికి పాటించటం కూడా అవసరం.
తరచూ వచ్చే అపోహలకు ఖచ్చితమైన సమాధానాల్ని డాక్టర్ ద్వారా మాత్రమే పొందగలం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సొంత చికిత్స పనికిరాదు. అది మీకే కాదు, మీ కడుపులో బిడ్డకు కూడా ప్రమాదమని తెలియజేస్తూ చూస్తూనే ఉండండి మీ HM టీవీ హెల్త్ ప్లస్ ఆరోగ్య సంజీవని.